వెల్కమ్ టు కామ్రేడ్ టీవీ. ఆదివాసీ ముద్దుబిడ్డ కొమరంభీం వారసుడు మంత్రివర్యులు సీతక్క గారి భర్త కామ్రేడ్ కుంజరామన్న 20వ వర్ధంతి సభ మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండలం మోకాలపల్లి గ్రామంలో పెద్ద ఎత్తున కామ్రేడ్ కుంజరామన్న 20వ వర్ధంతి సభ కుంజ శ్రీనివాస్ కుంజ సూర్యంరామ్ గారి అధ్యక్షతన ఈ వర్ధంతి సభ నిర్వహించడం జరిగింది. ఈ వర్ధంతి సభకు ముఖ్య అతిథిగా మంత్రివర్యులు సీతక్క గారు, అరుణోదయ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు కామ్రేడ్ విమలక్క గారు, ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షులు వట్టం ఉపేందర్ గారు ముఖ్య అతిథిగా హాజరైనారు. ఈ కార్యక్రమంలో మంత్రివర్యులు సీతక్క, విమలక్క గారి ఆధ్వర్యంలో కుంజరాము పాటల సిడి ఆవిష్కరణ చేయడం జరిగినది. పాటలు కుంజరాం మీద పాడిన పాటలు కామ్రేడ్ అమర యోజన ఆధ్వర్యంలో పాటలు పాడడం జరిగింది. కామ్రేడ్ కుంజరాము వర్ధంతి సభలో పాల్గొని మాట్లాడిన పూర్వ పీడీఎస్యు ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ములుగు జిల్లా అధ్యక్షులు ముంజల భిక్షపతి గౌడ్ మాట్లాడుతూ, నేను చదువుకునే రోజులలో అప్పుడు 9వ తరగతి చదువుతున్నాను. ఆ రోజులలో పీడీఎస్యులో చేరడానికి కారణం కుంజరామన్న గారు. వారి ఆధ్వర్యంలో నా జీవితం విద్యార్థి ఉద్యమాలతో ప్రారంభమై నేటి వరకు కూడా ప్రజాక్షేత్రంలో పనిచేయడానికి కారణం కామ్రేడ్ కుంజరామన్న అని ముంజల అన్నారు. నిస్వార్థపరుడు, నీతి నిజాయితీ గల వ్యక్తి, సమర్థవంతుడు, ఆదివాసీ మేధావి, ఆదివాసుల అస్తిత్వం కోసం, ఆదివాసుల ఆత్మగౌరవం కోసం, ఆదివాసుల స్వయం పాలన, ఆదివాసుల ప్రత్యేక రాష్ట్రం కోసం ఎన్నో ఉద్యమాలు నిర్వహించి కామ్రేడ్ కుంజరామన్న అమరవీరుడు అని ముంజల అన్నారు. ఆదివాసుల హక్కుల కోసం ఏఎల్టీ ఆదివాసీ లిబరేషన్ టైగర్ స్థాపించి బాణాలతో యుద్ధం ప్రకటించి సమ్మక్క సారక్క పూర్తితో కొమరంభీం వారసునిగా ఆదివాసుల కోసం ఉద్యమాలు నిర్వహించారు. కుంజరాము చరిత్రను పాఠ్యాంశంలో చేర్పించాలి. ములుగు జిల్లా కేంద్రంలో కుంజరామన్న విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ముంజల అన్నారు. మంత్రివర్యులు సీతక్క గారు కుంజరామన్న ఆశయాలకు అనుకూలంగా పనిచేస్తున్నారని అన్నారు. కుంజరామన్న కుమారుడు కుంజ సూర్యరామ్ రామన్న ఆశయాలకు అనుకూలంగా పనిచేయాలని ముంజల అన్నారు. ప్రజల కోసం పనిచేసే మరణం పొందితే జీవితానికి అదే సంతృప్తి అని ముంజల అన్నారు. రామన్న వర్ధంతి సభలో ముంజల భిక్షపతికి రామన్నకు ఉన్న సంబంధాలు గుర్తు చేసుకున్నారు. రామన్న ఏజెన్సీ ప్రాంతాలలో వేలాది మందికి పోడు భూములు ఇప్పించిన చరిత్ర ఉన్నది. ఉద్యమకారులను గుర్తించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉన్నదని ముంజల అన్నారు. ప్రజల కోసం పనిచేసిన వారిని గుర్తించవలసిన బాధ్యత ప్రభుత్వాలకు ఉన్నదని ముంజల భిక్షపతి గౌడ్ అన్నారు. పత్రి సాంబయ్య, తిరుపతి అమరవీరుడు మా గ్రామం నుండి పిల్లల సాంబన్నచ్చుడు తెలకమ్మగా సంతోష్ సాక్షి విలేకరణ చేస్తున్నారు. వీళ్ళంతా నా గురువులు. అక్కడ నాకున్న సంబంధాలు అప్పుడు పాటలో పనిచేస్తున్నప్పుడు అక్క నేను పీడీసీలో పనిచేసినప్పుడు అక్కడ కూడా దళం ఉన్నది. అంటే వీళ్ళందరూ నా గురువులు. అక్క ఇవాళ సీతక్క కూడా. నేను పీడీఎస్సీ విద్యార్థి ఉద్యమం నుండే ఇవాళ రామన్న అడుగుచాలనే రామన్న ఆశావాళ్ళు ఇవాళ ములుగు జిల్లా రాయించిన. ఎందుకంటే రామన్న లేకపోతే నాకు ఉద్యమంలో ఉద్యమం లేకపోతే పేసంగా పీడీసీలో పని చెప్తే ఇవాళ నేను ఉద్యమాల్లో ఎప్పుడైనటువంటి కావచ్చు. ఎందుకంటే నేను ఆ ఉద్యమాలలో పీడీసీలో పని చేయకపోతే నేను వ్యక్తిగతంగా చదువుకుంటే ఉద్యమం చూస్తున్నా, లేకపోతే పిల్ల వరకు బతికే వ్యక్తిని కావచ్చు. నేను అన్నది స్వార్థం, అది వ్యక్తిగతం అది. కానీ ఈరోజు రాజన్న ఆశీస్సులు, రాజన్న శిష్యునిగా, రామన్న శిష్యునిగా రామన్న అడుగుజాలు నడిస్తే ఇవాళ ఎంతో కొంత ఇప్పటికి కూడా ప్రజాసేవలో ప్రజల కోసం పనిచేస్తూ ఇప్పటికి ఉద్యమాల పక్షాన్ని ఉంటున్నాం. ఇప్పటికి మేము వాసన ఉద్యమంలో అప్పటి నుండి ప్రమాణం పెడితే కేసులు, అరెస్టులు, జైలు జీవితం గడిపిన చరిత్ర మాకున్నది. ఉద్యమాలలో నిత్య నిర్బంధం ఎదుర్కొన్నాం. అంటే ఇవాళ కొండరాజు గారు ఉండే పాపం. అంటే ఇప్పుడు ఆయన రామన్ పర్సన్ కొండరాజు కూడా మా గురువు. ఆయన ఉదాహరణ చెప్పారంటే పీడీఎస్ 1992లో అబ్దుల్ ఫంక్షన్లో బహిరంగ సభతే అప్పుడు వీరన్న రాష్ట్ర అధ్యక్షులు, నేను ములుగు డివిజన్ అధ్యక్షునప్పుడు, నేను ఉమ్మడిగున్నప్పుడు పీడీఎస్ ఉమ్మడి జిల్లా ములుగు డివిజన్ అధ్యక్షుని, అప్పుడు వీరన్న రాష్ట్ర అధ్యక్షులు. అప్పుడు అబ్దుల్ ఫంక్షన్ వెళ్ళాము ఇప్పుడు మీటింగ్కు. అంటే అప్పుడు నేను డివిజన్ అధ్యక్షునిగా రామన్న దూరంలో నన్ను డివిజన్ అధ్యక్షులు ఎన్నుకున్నారు. కాబట్టి చాలా మంది మాట్లాడేవారు ఉన్నారు కాబట్టి టైం జరుగుతుంది. కాబట్టి నా యుక్తతో చంద్రపరుస్తూ ఏఐటీ ఆదివాసీ లిబరేషన్ టైగర్ రామన్న ఆశయాలు కనుక ప్రతి ఒక్కరు కోరుతున్నారు. ఎందుకంటే కొమరంభీం జడగట్లో ఉద్యమం ప్రారంభిస్తే మోకాలపల్లిలో రామన్న ఉద్యమం ప్రారంభించి ఈ ప్రాంతం అంతా ఆదివాసీ ఏజెన్సీ ప్రాంతము, గిరిజన ప్రాంతము, అడవి ప్రాంతము. ఇక్కడ ఈ అడవి నుండే ప్రాంతంలో ఆదివాసీ